ఛానలుకి స్వాగతం. ఏప్రిల్ 8వ తేదీన రాబోతున్నటువంటి సూర్యగ్రహణం 350 సంవత్సరాల తర్వాత వస్తుంది. అదే రోజు అమావాస్య కూడా. అయితే ఈ యొక్క సూర్యగ్రహణం అలాగే అమావాస్య తర్వాత కుంభరాశి వారికి 4 ప్రమాదాలు పొంచి ఉన్నాయి. నా మాట విని ఇలా తప్పించుకోండి. అయితే కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు గ్రహణం తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి, వారికి పొంచి ఉన్న 4 ప్రమాదాలు ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదాల నుండి మీరు బయటపడగలుగుతారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 11వది. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. వీరు సున్నిత స్వభావం కలవారిగా ఉంటారు. అయితే ఏప్రిల్ 8వ తేదీన వస్తున్నటువంటి సూర్యగ్రహణం అలాగే అమావాస్య తర్వాత వీరికి 4 ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎన్నో రోజులుగా మీకు సన్నిహితులుగా ఉన్నటువంటి వారితో విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మీ యొక్క ఆత్మీయులు, సన్నిహితులు, బంధువులు, ఇలా ఎవరైనా సరే, మీ మిత్రులు కూడా కావచ్చు. ఎన్నో రోజులుగా వారితో మీ యొక్క బంధం అనేది చాలా బలంగా ఉంది. అటువంటి వారితో విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సమస్య తీవ్రత పెరిగి మీ బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధాలను కాపాడుకోవటానికి ప్రయత్నం చేయండి. అంతేకాని వారు వాదిస్తున్నారని మీరు కూడా వాదిస్తూ వెళ్తున్నట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది, మీ బంధం విచ్ఛిన్నమవుతుంది. ఈ విషయం గురించి మీకు ఒక అవగాహన ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ బంధాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఈ సమస్యను అధిగమించగలుగుతారు. ఇక మరొక ప్రమాదం ఏమిటంటే కనుక, మీరు పని చేసే చోట కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది. మీరు చేసే పనిలో ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది వ్యక్తులు మీపైన కొన్ని ఆరోపణలు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడటానికి ప్రయత్నం చేయండి. అంతేకాని మీరు ఒకవేళ ఈ విధంగా పొరపాటు చేయకపోయినా కానీ ఎవరైనా మీపైన ఆరోపణలు చేస్తే కనుక ఆ ఆరోపణలు నిజం కాదని ధైర్యంగా నిలబడాలి, ధైర్యంగా మాట్లాడాలి. అలాగే మీరు పనిచేసే చోట ఎవరు ఎటువంటి వారో గమనించి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మాత్రం మీకు ఇటువంటి ప్రమాదాలు రాకుండా ఉంటాయి. మీ వ్యక్తిగత విషయాలను ఎవరినీ నమ్మి అన్నీ చెప్పటం కూడా మంచిది కాదు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇక మరొక ప్రమాదం ఏమిటంటే కనుక, ఈ కుంభరాశి వారు దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓన్గా వెహికల్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్న వారు ఎవరైతే ఉన్నారో రాత్రి సమయాల్లో ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది ఈ సమయంలో మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో ఆల్కహాల్ సేవించి రాత్రి సమయాల్లో కానీ ఉదయం సమయంలో కూడా అస్సలు డ్రైవింగ్ చేయకూడదు. అది మీకు ప్రమాదాలను కొని తెచ్చిపెడుతుంది. మీ ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మరొక ప్రమాదం ఏమిటంటే కనుక, ముఖ్యంగా జీవిత భాగస్వామితో మీకు విభేదాలు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో రోజులుగా మీరు అన్యోన్యంగా ఉంటున్నారు. అందరూ మిమ్మల్ని చూసి చాలా ఆదర్శప్రాయమైన జంట అని మెచ్చుకుంటున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో చిన్న మనస్పర్ధ కాస్త పెరిగి మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కనిపిస్తుంది. అది మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రశాంతత లేకుండా చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ఇటువంటి పొరపాటు జరగకుండా మీరు జాగ్రత్త పడాలి. అలాగే వారు వాదిస్తున్నప్పుడు మీరు మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. సున్నితంగా వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని మీ యొక్క భాగస్వామి మీరు ఇరువురు వాదిస్తూ వెళ్తున్నట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది, మీ బంధం విచ్ఛిన్నమవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సమస్య తీవ్రత పెరగకుండా మీరు ఖచ్చితంగా ఆ సమస్యను అక్కడికే ఆపేయటం మంచిది. అప్పుడే మీ బంధం నిలబడుతుంది. అలాగే శివారాధన, విష్ణు సహస్రనామ పారాయణ కూడా ఈ కుంభరాశి వారికి మేలు చేస్తుంది. సూర్య భగవానుడికి ప్రతిరోజు ఉదయాన్నే నమస్కారం చేసుకోండి. వీలైతే అర్ఘ్యం సమర్పించండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు. శని భగవానుణ్ణి ఆరాధించండి. శనిని ఎప్పుడూ కూడా నిందించకూడదు. శని భగవానుడి ఆలయానికి వెళ్లి నల్ల నివ్వులు, నల్లని వస్త్రాలు, నల్లటి వస్తువులు ఏవైనా సరే దానం చేయండి. పేదవారికి ఈ విధంగా దానం చేస్తే
ఆ పుణ్య ఫలితం ఖచ్చితంగా మీకు దక్కుతుంది. శని భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మెండుగా మీకు లభిస్తాయి. చూశారు కదండి, ఏప్రిల్ 8వ తేదీన రాబోతున్నటువంటి సూర్యగ్రహణం అలాగే అమావాస్య తర్వాత కుంభరాశి వారికి పొంచున్న 4 ప్రమాదాలు ఏంటి, ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తప్పించుకోవాలి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.